సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపనము చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపజూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పట్టణము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పుట్టినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదలో దాచెను. ఆయన నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని. నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతేనని నేను అనుకుంటేని. కానీ ప్రభువు తప్పక నా కోప తీసుకొనెను. నా కృషికి నన్ను బహుకరించెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్ద కొనువచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలముకు కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడివై యాకోబు వంశజులను
ఇశ్రాయేలును మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణ నేల అంచుల వరకు వ్యాపించెను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవజీవములికించరావా. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవజీవములికించరావా. దీనాతి దీనుల కోసం, పరితాప హృదయాల కోసం, దీనాతి దీనుల కోసం, పరితాప హృదయాల కోసం, శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు, శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు, నవజ్యోతి వెలిగించినావు. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవజీవములికించరావా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 21వ వచనము నుండి. ఆ కాలములో యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవని గురించి మాట చెప్పెనో
అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కరియోతు కుమారుడగు యోదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవరినో గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో, పండుగకైనను తమకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ఈరోజు మొదటి పట్టణంలో మనము బాధామయ సేవకుడు ఆ కీర్తనలలో ఒక కీర్తన మనం విన్నాము. యెషయా గ్రంథములో 4 ఉంటాయి బాధామయ సేవకుని కీర్తనలు అని. అందులో ఒకటి మనము వింటూ ఉన్నాము. ఇవి క్రీస్తునందు ఆ సేవకుడు లక్షణాలు నెరవేరాయని మన సంఘము విశ్వసిస్తూ ఉన్నది. ఇక్కడ ఆ మాటలు మనం చూసినప్పుడు, ఇదిగో నీవు నా సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును. యేసు ప్రభు వలన తండ్రి దేవునికి కీర్తి కలుగుతూ ఉంది. అలాగే మన వలన మన తండ్రికి, మన రక్షకుడైన క్రీస్తుకు కీర్తి కలగాలి. వారికి కీర్తి కలిగేలాగా మనము జీవించాలని మనము గుర్తించాలి. ఇక ఆయనకు ఉన్నటువంటి ఒక బాధ్యత, నీవు నా సేవకుడివై యాకోబు వంశీయులను, ఇజ్రాయేలును మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చడం మాత్రమే చాలదు. మొట్టమొదట ప్రతి ప్రవక్త కూడా ఇజ్రాయేలు ప్రజలను దేవుని వైపుకు మరల్చడానికే వారు ఎన్నుకోబడ్డారు, పంపబడ్డారు, అభిషేకించబడ్డారు. అయితే యెషయా ప్రవక్త గ్రంథంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలము ఇశ్రాయేలు ప్రజలను, దేవుని వైపుకు మరల్చడమే కాకుండా ఇతరులను కూడా తీసుకొని రావాలి. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అంటే ప్రవక్త ఇక్కడ మొదట దేవుని ప్రజల కొరకు పంపబడ్డారు, దేవుని ప్రజలను దేవుని వైపుకు తిప్పడానికి పంపబడ్డారు. అయితే అది చాలదు. నీవు సకల జాతులకు జ్యోతిగా ఉండాలి. అంటే సకల జాతులకు రక్షణగా ఉండాలి. సకల జాతులను కూడా నా వైపుకు మరల్చాలని అక్కడ ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు. తాను ఎన్నుకున్న సేవకుడు సమస్త ప్రజలను తన వైపుకు నడిపించాలని.
ఇప్పుడు యేసు ప్రభు కూడా మనకు తెలుసు, ఆయన ఇజ్రాయేల్ మాత్రమే రాలేదు. మొదట ఆయన దేవుని ప్రజలైన ఇజ్రాయేల్కు వచ్చారు. కానీ తర్వాత ఆయన సకల జాతుల రక్షణ కొరకు వచ్చి ఉన్నారని మనకు తెలుసు. ఈరోజు మనం ఇక్కడ ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనము కూడా కేవలము ఏదో మన కొరకు, మన జాతికి లేక మనకు మాత్రమే రక్షణ అన్నట్టుగా కాకుండా మనము సమస్త జీవులకు, సమస్త జాతులకు, సకల ప్రజలకు రక్షణ చేకూరే విధంగా మనము ప్రయత్నము చేయవలసి ఉంది. కేవలము ఏదో మనవారు, మనకు తగ్గవారు. ఈస్ట్ గోదావరిలో నేను యానాంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఫాదర్ గారు ఒక కులం వారిని మొట్టమొదట తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, వీరు తమ కులం వారందరికీ కూడా నెమ్మదిగా పాకి వారు ఆ విధంగా మతంలోకి వచ్చారు. అంటే వీరు వెళ్ళి వారి బంధువులకు, వారి కులం వారికి ఈ యొక్క వార్తను తెలియజేశారు. ఫాదర్ గారు చేసే పనులను గురించి వారికి తెలియజేశారు. ఆ విధంగా వారు చివరికి చూస్తే ఆయా ఒకే కులం వారంతా మరి అలాగా మతంలోకి వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, కేవలము మనవారికి, మన బంధువులకు, మనవారికే కాకుండా ఇతరులకు కూడా ఈ రక్షణ అందాలి అనేటటువంటి తాపత్రయము మనలో ఉండాలి. మనం అందరినీ మార్చలేము, అందరికీ ప్రకటించలేము, అందరి దగ్గరికి వెళ్ళలేము. కానీ మన ఒక ఆలోచన, మన యొక్క ప్రయత్నము ఆ విధంగా ఉండాలి. ఏదో నా వాళ్ళు అని కాకుండా, నా బంధువులని కాకుండా, నా కులం వారు, నా జాతి వారు అని కాకుండా, అందరూ అన్ని జాతుల వారు దేవుని దగ్గరికి రావాలి అనేటటువంటి ఆ తండ్రి ఆలోచన మనకు కూడా ఉండాలని మనం గుర్తిద్దాం. ఇక సువార్తలోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి విషయము యూదా ఇస్కారియోతు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆయన ఆల్రెడీ యేసు ప్రభువుని పట్టించడానికి ఒప్పందం చేసుకొని ఇదిగో భోజనానికి వచ్చాడు, ప్రభుతో కలవటానికి వచ్చాడు. వాస్తవానికి ఆల్రెడీ అతను ప్రభువుని అప్పగించడానికి, గురువుని అప్పగించడానికి ఆయన ఒప్పందం చేసుకొని ఉన్నాడు ఆల్రెడీ. కానీ ఏమీ తెలియనట్లుగా, ఎవరికీ తెలియదు అన్నట్లుగా ఆయన వచ్చి పంక్తిలో కూర్చున్నాడు, భోజనంలో కూర్చున్నాడు. ఏమర్థమవుతుందో అర్థం చేసుకోవాలి అంతే. మనము ఎలాగో ఉంటూ కూడా మనం పంక్తిలో, భోజనములో, కడరా భోజనములో, దివ్య సప్రసాదములో, పూజలో పాల్గొనడానికి రావటం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆయనకు ప్రభు ఆయనను వివక్ష చేయలేదు, ఆయనకి ఇవ్వనని లేదు, ఆయన చిన్నచూపు చూడలేదు. మిగతా వారికి ఎలాగ ఇచ్చారో ఆయనకు కూడా ఇచ్చాడు. ఆయన బహుశా ప్రభు ఇంకా ఆలోచించి ఉంటారు, ఇప్పటికైనా ఏమైనా మారతాడేమోనని. ఆయనకు కూడా అందరితో పాటు ఆ రొట్టె మొక్కని ఇచ్చి ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ దివ్య సప్రసాదం ఇచ్చి ఉన్నాడు, తన శరీరాన్నే ఇచ్చి ఉన్నాడు. కానీ ఏం జరుగుతూ ఉంది, అదిగో అది తీసుకోగానే ఆయనలో సైతాను వానిలో ప్రవేశించను. ఆ మొక్కను అందుకున్నంతనే సైతాను వానిలో ప్రవేశించను.
మరొక విధంగా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు జబ్బుగా ఉన్నవారు డాక్టర్ గారు చెప్తారు ఇది తినకూడదని. అదే మనం తింటే ఏమవుతుంది? ఆ యొక్క జబ్బు అధికమవుతుంది. జబ్బు ఇప్పుడు ఆ యొక్క దానికి కారణము ఆ మందా, దానికి కారణము మనం తీసుకున్నటువంటి భోజనమా? ఏమిటి దానికి కారణం? భోజనంలో తప్పు ఉందా? మనం తీసుకునే భోజనంలో ఏమీ లేదు. అదే భోజనం ఒకప్పుడు మన ఆరోగ్యానికి పనిచేసింది. కానీ అదే భోజనము మనం జబ్బుగా ఉన్నప్పుడు తీసుకుంటే అది వికటిస్తూ ఉంది, అది జబ్బును అధికం చేస్తుంది, మనకి ఇంకా ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. కాబట్టి తప్పు ఎక్కడ ఉంది? మనలో ఉంది, మనం తినే భోజనంలో కాదు. ఇదే భోజనం ఒకప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు అదే భోజనము ఏమవుతుంది? మనకు జబ్బు ఉంది కాబట్టి ఆ జబ్బును అధికం చేస్తుంది. కాబట్టి లోపం ఎక్కడ ఉంది? భోజనంలో ఉందా, మనలో ఉందా? అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ విధంగా అతనిలో ఆ మార్పు లేనందువలన తాను ఆల్రెడీ ఆలోచించుకొని నిర్ణయించుకొని ఉన్నాడందువలన అతనికి అది వికటిస్తూ ఉంది. అందుకే తర్వాత అతను చివరికి విపరీతమైన స్థితికి చేరిపోయాడు. అంటే ఏమైంది? చివరికి అతనికి అదిగో జీవమునిచ్చే జీవాహారము ఏమైంది? ప్రాణము తీసుకునేలాగా అయిపోయింది. తీసుకున్నాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రయోజనం లేకుండా పోయి ఏమైంది? చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అవకాశం ఇచ్చారు కానీ అది పని చేయలేదు. కాబట్టి యూదా రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాను. అది రాత్రి వేళ. యోహాను సువార్తలో ఈ రాత్రి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మామూలు చీకటి, కానీ రెండవ అర్థము ఆధ్యాత్మికమైనటువంటి చీకటి, ఆధ్యాత్మికమైనటువంటి పాపం, అజ్ఞానంతో వెళ్ళిపోతున్నాడు, అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదిగో ప్రభు చెప్పినప్పుడు వానిలో జ్ఞానం కలగలేదు, అజ్ఞానంలోనే ఉన్నాడు. ఈ మాట మనం చూస్తాం. అదిగో నికోదేము కూడా రాత్రి వేళలో ప్రభు దగ్గరకు వచ్చాడు. రాత్రి వేళ రావటం అంటే అది మామూలు అర్థము, రాత్రి వచ్చాడు. బహుశా ప్రభు కొద్దిగా ఎక్కువగా ఫ్రీగా ఉంటారు, ఎవరు ఉండరు అనుకొని వచ్చాడు. కానీ యోహాను సువార్తలో మరొక అర్థం ఏమిటి? ఆయన చీకటిలో వచ్చాడు, అంటే అజ్ఞానంలో వచ్చాడు, అజ్ఞానంతో వచ్చాడు. ఆయన పండితుడే, ధర్మశాస్త్ర పండితుడే, ధర్మశాస్త్రము అంత బాగా తెలిసిన వాడే. కానీ ఆయనకి ఈ ధర్మశాస్త్రము చెప్పేటటువంటి యేసు ప్రభు లేక మెస్సయా గురించి ఆయనకు జ్ఞానం కలగలేదు. ధర్మశాస్త్ర జ్ఞానం అయితే ఉందే కానీ ఆ ధర్మశాస్త్రము లోతుగా తెలియజేస్తున్నటువంటి ఆ మెస్సియాని గురించి ఆయనకి జ్ఞానం కలగలేదు ఇంకా. అలాగా రాత్రి వేళ అంటే అజ్ఞానం. యోహాను సువార్త ప్రకారము రాత్రి అజ్ఞానానికి సూచన. మరి మన జ్ఞానముతోని, ప్రభునందు జ్ఞానముతోని వెలుగులో ఉంటామో, లేక ప్రభువుని తిరస్కరిస్తూ, లేక ప్రభువుని తెలుసుకోవటానికి ఇష్టపడకుండా ఉంటూ, ప్రభు మార్గంలోకి రావడానికి ఇష్టపడకుండా ఉంటూ, మనకు తెలిసిందే సర్వస్వం అనుకొని, ఇదే మతం అనుకొని, ఇదే దైవం అనుకొని, ఇదే సువార్త అనుకొని, ఇదే రక్షణ అనుకొని మనం ఉండటం అనేది ఒకటి. సో ఆనాడు ఆ యూదాకు అది తప్పు అనిపించలేదు, ఆయనను పట్టించాలనే ఆలోచన తప్పు అనిపించలేదు. అందుకే ఆయన అదిగో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ భోజనం అయిన తర్వాత తోటలోకి వెళ్ళినప్పుడు అదిగో శత్రువులను తీసుకొని వస్తున్నాడు యూదా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ఈ విషయాలు గమనించుకున్నప్పుడు అదిగో
దివ్య సత్ప్రసాదములో రేపు బుధవారం దాని గురించి, లక్షవారం మనం దాని గురించి ఎక్కువగా వింటాము. ఈరోజు ఒక చిన్న మాట. ఈ యొక్క దివ్య సత్ప్రసాదము తీసినప్పటికీ మనలో ఏ మార్పు కానీ కలగటం లేదు, జ్ఞానము కలగటం లేదు. దివ్య సత్ప్రసాదం తీసినప్పటికీ జీవము కలిగినటువంటి ఆ యొక్క ప్రసాదం, నేనే జీవాహారం అయినప్పటికీ మనలో ఆ జ్ఞానము, ఆ జీవము కలగకపోవటానికి కారణము ఏమిటి అనేది మనం గుర్తించుకోవాలి. అది భోజనంలో లోపమా, మనలో లోపమా? మనలో లోపాన్ని, మన జబ్బుని మనం బాగు చేసుకుంటే అదే భోజనం మనకు బలమునిస్తుంది, జీవమునిస్తుంది, శక్తినిస్తుంది. కానీ పాపముతోనే, ఆ రోగముతోనే ఆ భోజనం చేస్తే జీవమునిచ్చే, బలమునిచ్చే ఆ ఆహారమే వికటిస్తూ ఉంది, మన నాశనానికి, చావుకి కారణమవుతుంది. కాబట్టి రోజు మరలా ఒక్కసారి యూదా నుండి మనం నేర్చుకుందాం. ఈ ఆహారము భుజించడం కాదు, ఈ ఆహారము భుజించినప్పటికీ మనలో శక్తి లేకపోవటం, సన్నగిల్లిపోవటము, ఇది జరగటానికి కారణము మనలో ఉన్నటువంటి లోపం. ఆ లోపాన్ని సవరించుకొని మనము దివ్యసప్రసాదం స్వీకరిస్తే అది మనకు జీవాహారముగా, శక్తినిచ్చేదిగా, బలమునిచ్చేదిగా, రక్షణ ఇచ్చేదిగా ఉంటుంది. మన పాపంలో మనం ఉంటూనే యోధాలాగా మనం తీస్తే, స్వీకరిస్తే ప్రయోజనము లేదు. మా జీవితం ప్రభు యేసు వరమేగా, వెలనిచ్చుకొని ఉన్నా ప్రభు క్రీస్తు ఫలమేగా, ప్రభు క్రీస్తు ఫలమేగా. ఫలించగా క్రీస్తులో, ఫలించగా క్రీస్తులో, అర్పించగా ఈ అర్పణ, అర్పించగా ఈ అర్పణ. ఆదరించుమా మాదు అర్పణ, ఆదరించుమా మాదు అర్పణ. కారుణ్య హృదయమును కానుక తెచ్చాను, మా కలిమిలేములను అర్పించవచ్చాను. కారుణ్య హృదయమును కానుక తెచ్చాము, మా కలిమిలేములను అర్పించవచ్చాము. ఆదరించుమా, అనుగ్రహించుమా, నీ దయలో మమ్ము ధన్యుల చేయుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, నీ దయలో మమ్ము ధన్యుల చేయుమా. నీ దయలో మమ్ము ధన్యుల చేయుమా. విలువైన మా జీవితం ప్రభు యేసు వరమేగా,
తలనించుకొని ఉన్నా ప్రభు క్రీస్తు ఫలమేగా ప్రభు క్రీస్తు ఫలమేగా ఫలించగా క్రీస్తులో ఫలించగా క్రీస్తులో అర్పించిదా ఈ అర్పణ అర్పించిదా ఈ అర్పణ ఆదరించుమా మారు అర్పణ ఆదరించుమా మారు అర్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ మా ప్రభువా, మీ కుటుంబం అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుడు. ఈ పరమ వరములలో పాలు పంచుకొని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలములు కూడా అనుభవించుచు సంతసించున్నట్లు దీవింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఇప్పుడు ప్రభు రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము మీ సమక్షమును ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్న దూతల పునీతుల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుడు. ఆయన మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, మనలో పాపం ఉన్నప్పటికీ దానిని అంగీకరించకపోవటం అనేది చాలాసార్లు జరుగుతూ ఉన్నటువంటి విషయము. మన పాపము మనకి కనపడటం లేదు. యోధా ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు ప్రభువుని అప్పగించటానికి, శత్రువులకు అప్పగించటానికి నిశ్చయించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, వారితోటి ఒప్పందం చేసుకున్నాడు. యథావిధిగా మళ్ళా శిష్యుల బృందంలోనికి వచ్చాడు, కడరా భోజనానికి వచ్చాడు. అక్కడ కూడా నేనా, మిగతా వాళ్ళందరూ నేనా నేనా అని అడిగితే ఆయన కూడా నేనా అని అడుగుతున్నాడు. ఇది అంటే ఆయన చేసింది ఆయనకి కరెక్ట్గా కనిపిస్తుంది. యోధా చేసే పని ఆయనకు అది కరెక్ట్గా కనిపించింది, అందులో తప్పేమీ కనిపించలేదు, కరెక్ట్ అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన దోషము, ఆయనకి పాపము ఆయనకి కనపడలేదు. ఇదే పరిస్థితి మనందరిలో కూడా ఉండవచ్చును. మన పాపం ఏమిటో మనం గుర్తించలేని స్థితిలో ఉంటాము. ఒక్కోసారి అది బహిరంగంగానే కనపడుతూ ఉంటుంది, ఇతరులకు కనపడుద్ది, మనకు కనపడదు. మన పాపము, మన దోషము ఇతరులకు కనపడుద్ది, మనకు కనపడదు. దురదృష్టం. మరొకసారి మనం యూదా ఇస్కారియోతును గుర్తుకు చేసుకొని, మరి ఆయన వలె కాక మనలో ఉన్నటువంటి దోషములను, మనలో ఉన్నటువంటి లోపాలను, తప్పులను గుర్తించుకొని సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రభు యొక్క కృప, క్షమాపణ ఎల్లప్పుడూ మనకు ఉంటాయి. లేదు నేనే తప్పు చేయలేదు అని అనుకుంటూ ఉంటే ఇక రక్షణ లేదు. గుర్తించుకుందాం. కావాలని సహాయం కొరకు ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు
దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అప్పమందున్న దేవుని స్వీకరించుమా, అప్పమందున్న యేసుని ఆరాధింతుము, ఆరాధింతుము. మనాత్మ భోజనంబుగా లోకనబోధం, మనాత్మ భోజనంబుగా లోకనబోధం, అప్పమందున్న అణగియున్న దేవదేవుని, అప్పమందున్న అణగియున్న దేవదేవుని, అప్పమందున్న దేవుని స్వీకరించుమా, అప్పమందున్న యేసుని ఆరాధింతుము, ఆరాధింతుము. పరంబునున్న ప్రభునకు ప్రణతులిడెదము, పరంబునున్న ప్రభునకు ప్రణతులిడెదము, దినదినంబు దివ్య బలులు అందింతుము, దినదినంబు దివ్య బలులు అందించుము.
ఆమందున్న యేసుని ఆరాధింతుము ఆరాధింతుము. లక్షవారము లేక పెద బేస్తవారం అంటారు, గురువారం, పవిత్ర గురువారము లేక పెద బేస్తవారము అంటారు. సో సాయంత్రం మనకు 6:30 గంటలకు పూజ చేసుకుంటాం. దివ్య సప్రసాద స్థాపన పూజ, గురుత్వ స్థాపన పూజ మనము జరుపుకుంటాం. ఎల్లుండి రేపు బుధవారము, ఎల్లుండి లక్షవారము సాయంత్రము 6:30 గంటలకు మనం పూజ ప్రారంభించుకుంటాం. అర్ధరాత్రి వరకు ఆరాధన కొనసాగిస్తాం. రేపు ఉదయం అది లక్షవారం ఉదయం పూజ ఉండదు, ఒకే పూజ సాయంత్రం ఉంటుంది. శుక్రవారం ఉదయము యథావిధిగా శిలో మార్గం ఉంటుంది. తర్వాత అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మనము ఆరాధన జరుపుకొని 3 గంటలకు శిలువ సాంగ్యములు ప్రారంభిస్తాం. శనివారము సాయంత్రము 10 గంటలకు పూజా బలి ఉంటుంది. పాస్కా జాగరణ పూజ ఉంటుంది. పాస్కా జాగరణ పూజ ఉంటుంది. ఆ పూజలో ప్రతి ఒక్కరి దగ్గర కొరవత్తి ఉండాలి. అలాగే నీరు చాలా ఆశీర్వదిస్తాము, ఎవరు కంగారు పడనక్కర్లేదు. ఆ రోజే శనివారమే తీసుకోవాలనేమి లేదు, తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ గోల అల్లరి తోపులాట లేకుండా వీలైన వారు తీర్థం తీసుకొని వెళ్ళండి. మిగిలిన వారు మిగతా సమయంలో ఆ వారంలో తీసుకెళ్ళవచ్చు, ఉంచుతాం. ఆదివారం యథావిధిగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. పండుగ సందర్భంగా ఖర్చులు ఉన్నాయి, మనకు తెలుసు, చాలా ఖర్చులు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా చేయగలిగింది చేస్తే మంచిది. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధులకు అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు.
రోగులకు స్వస్థత చేకూర్చితిరి. బాధల్లో ఉన్న వారికి ఉపశమనమును నొసగితిరి. పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసిరి. గాయపడిన హృదయమును మీకు మొరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీతత్వని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపం చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్ల సహాయపడండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మనవులను దయచేవారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరమును ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా నుండొచ్చు. అవి నెరవేరా ఒక్క మాట పలుకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, దయ చూపుము, మాపై దయ చూపుము, దయ చూపుము, మాపై దయ చూపుము. జన్మ పాపము లేని మరియా, భక్తి ప్రకాశమ ఫ్రాన్సిసు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసి, పరమండల భాగ్య దివ్య పేటిక, వినయ దర్పణమా, తపో ఫలమా, పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ధర్మమునచంతమనుసరించిన పరిశుద్ధ స్లేవను ప్రేమించిన, ధర్మ మార్గమున మనసు కలిగిన, ఆశామోహం పరిచయించిన, పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నక్షత్రమా, సువార్తను దృఢముగా ప్రసంగించిన, దేవుని వచన శబ్దమా,
పవిత్రాత్మ నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పతితుల ఉపదేశక దుష్ట శక్తుల పాలిట ఖడ్గమా, పుణ్యాత్ముల సద్బోధకుడా, పాపాత్ములకు జ్ఞానజ్యోతి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పు వారి తోడుగా అద్భుతములు చేయు శక్తిగా, దుఃఖితులకు రట నిర్దోషులకు శరణ్యమా. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు సత్యబోధకులైన, పిశాచిని బెదిరించిన, బానిసలను రక్షించిన. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమా, అంధులకు దృష్టి నొసగిన, కానని వాణిని కనబరచు, పోగొట్టుకున్న వాటిని దయచేయుమా. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. వ్యాజకారుల నిజమా, నిర్భాగ్యులకు ఆదరువా, మత్స్యములకు బోధించిన, పవిత్రతను ప్రేమించిన. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పుణ్య జ్ఞానమును వృద్ధి చేసిన, లోక సత్యం వర్జించిన, సంద్రానాపదలు రక్షించిన, ప్రార్థించువాని మొరవినిన. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. దేవుని స్తుతించు వారి తోడుగా, లెక్కలేని ఆత్మలను గమ్యం చేర్చిన, తిరుసభగోపురమా, దివ్య బాలుని హస్తమందు ధరించిన. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతోని వారా, సూరత్వము గల మేపరి,
కష్టపడి వారికి సంతోషమును కలిగించువారును, పాపాజ్ఞని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలవలోని దురితముల తరువాత మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. నిత్య పితైన సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లును, నిత్యానందము అనుభవించుటకు మేము పాత్రులమగునట్లును, మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పురమునా జన్మించినావ పుణ్యుడా, ప్రభు యేసు ప్రేమకు నీవు పాత్రుడవైతివా, నీవే పాత్రుడవైతివా. సముద్రంబునామశంబులకు ఉపదేశమిచ్చినవా, అవసారమైన సత్యాలను బోధించినవా. ప్రభు యేసు కృపకు నీవు పాత్రుడవైతివా, నీవే పాత్రుడవైతివా. పాదువపురమునా జన్మించినావ పుణ్యుడా, ప్రభు